श्री विष्णु रूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథ గామినిలో 95వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహత్యము ద్వితీయ ఆశ్వాసము 46వ పద్యం 41వ పద్యం. వాళ్ళిద్దరికి ఇది ఈ ఉగ్రుడికి ఇంత పూర్వం బ్రహ్మకుమారులకి జరిగినటువంటి యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధమే ఇంకొక 2-3 రోజులు కంటిన్యూ అవ్వచ్చు. అది సంగతి. వాళ్ళు కూడా సామాన్యులు కారు కదా. అది సంగతి. యుద్ధం విన్నాం. చెప్పండమ్మా. కందపద్యం. చదిపెన్ కాలు బలంబుల అందరినీ చంపేశాడు అంటానికి వాడిన మాట వాడలేదు. చూడండి, చదిపెన్ చంపేశాడు. కాలు బలముల నిన్న మనం చెప్పుకున్నాం. ముందర కాలు, తర్వాత గుర్రాలు, తర్వాత గజాలు, తర్వాత అదే పద్ధతిలో వీడు చంపుకుంటూ వెళ్ళిపోయారు. మొత్తం ఉన్న కాలు బలంతో చదిపెన్ కాలు బలం. తర్వాత గుర్రం పౌజు. పౌజు అంటే సమూహం, అంటే త్వరగ బలాన్ని, వాటిని కదిబెన్ చంపేశారు. గగ్గుల కాడై సనరంగా చదరంగ గగ్గుల కాడై చదరంగా గంధ గజముల మదమడిచన్. అది ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ చండ వీర మండలితో ఆ రథం మీద ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఎలా వెళ్ళారు? గగ్గుల కాడై. మీరు ఈ కంకు ఉంటుంది. కంకు అంటే మీరు ఒకప్పుడు సిపిఎం గుర్తు, వరి కంకు వాళ్ళ గుర్తు బాగుంటుంది. ఆ కంకులు ఏం చేస్తారంటే అవి తీసుకుని ఇట్లా బాగా కొడతారు. అంటే దులపడం కాదు, కొంచెం గట్టిగా కొట్టాలి, దులిపితే రావు. మొత్తం అంతా వచ్చేటప్పటికి అది చొప్ప మిగులుతుంది. చొప్ప అంటే సారము లేదు. అది పశువులకు పెట్టేస్తారు. ఒకప్పుడు ఒక పత్రికలో కొన్ని ప్రశ్నలు వచ్చాయి, చొప్ప జంటు ప్రశ్నలు అని. అంటే సారం ఏమి ఉండదు అందులో, అంటే ఊరికే సరదాక అన్నమాట. ఆ ప్రశ్నలు వేస్తుంటారు, వీళ్ళు ఏదో సమాధానం. అది సంగతి. అదేంటంటే ఎందుకు మనం నమస్తే చెప్పాలండి? ఏవో ఇటువంటి ప్రశ్న. సైకిల్లోనంటే ఏంటి, సైక్లోనంటే ఏంటి, ఇటువంటి ప్రశ్న. కాబట్టి ఇక్కడ ఆ చొప్ప అంటే మొత్తం సారమంతా పోయి నిస్సారమైనటువంటి గగ్గుల కంకుల ఆ గంధ జలములు, అసలు వాటిని చూస్తేనే ప్రత్యర్థులకి భయం కదా. అటువంటి వాటి మదం అని చేశారు. మదం జలం పోగొట్ట అంటే వాటిని కూడా చంపేశారు. చండమండలి తోకెన్. ఆ వెనకాల ఉన్నట్టు రథముల దగ్గరికి వెళ్ళిపోయాడు ఈయన ముగ్గురు. అది సరే. తర్వాత కందపద్యం. విడువక పట్టిన మునుమున్. ఇంత చేసినప్పటికి కూడా ఈయన్ని వదలకుండా ఆ సైన్యం, మునుము అంటే సైన్యం, ఆ నిలబడి సైన్యం యుద్ధం చేస్తుంటే వాటిని వాటిని కడతేర్చేశాడు, తెగటార్చేశాడు. నరికవతల పారేసి బలము రెండుగా వనరించి 2 భాగాలు చేసేసాడు. వడిన రెండిటి
రెండిటికి నడుమున వెడలెన్ మరి సోమ సూర్య విధులు. ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. ఇటువైపు ఏమిటంటే మొత్తం చనిపోయారు ఒకళ్ళు, ఇంకా కొంతమంది బతికున్నారు. ఆ రెండిటి సేనల మధ్యలో ఈ ఉగ్రుడు నిలిచాడు. దాన్ని సోమ సూర్య వీధి అన్నారు. అయితే మనకి జ్యోతిష్ శాస్త్రంలోను భగవద్గీతలోను వీటి ఈ వీధుల గురించి చెప్పారు. ఏమిటంటే ఒకటి ఉత్తరాయణము, రెండు దక్షిణాయనం, అది పితృయానము, ఒకటి దేవయానం, ఇంకోటి మధ్యమ మార్గం అని 3 మార్గాలు ఉన్నాయి. వాటి గురించి ఏం చెప్తారంటే, ఇప్పుడు వీళ్ళు యుద్ధంలో చనిపోయారు కాబట్టి వీళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు దేనికి వెళ్తారనేది కూడా చెప్పారు. ఇప్పుడు ఇష్టాపూర్తములు చేసినటువంటి బ్రాహ్మణులు, అలాగే యాజ్ఞికులైనటువంటి బ్రాహ్మణులు, వీళ్ళు ఎక్కడికి వెళ్తారనేది చెప్పండి. అంటే మిగతా వాళ్ళు సార్, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ విధుల్ని, కులాచారాన్ని పాటించే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు చెప్పారు. ఒక శ్లోకం నేర్చుకున్నాం. చెప్పండి. వీధ్యోన వైవ నక్షత్రే రశ్మిన్యాద్యైస్త్రిభిస్త్రిభిః ఉత్తరో దేవయానస్య. అది ఉత్తరో దేవయానస్య. ఉత్తరాయణం అందుకే చూడండి, అది దేవయానం. దక్షిణాయనం అని మనం నిజానికి అది రాత్రికాలం. ఇప్పుడు ప్రస్తుతం నడిచేది రాత్రికాలం. దక్షిణాయనం అంతా రాత్రికాలం. అందుకే రాత్రిపూట చేసినటువంటి నిష్టం చూసారా, యోగాన్ని, అది పని. అందుకే దక్షిణాయనం మొత్తం ఉపాసన కాలం, ఉత్తరాయణం మొత్తం శుభం. అందుకే శుభకార్యాలు చేసే వాళ్ళని కూడా ఉత్తరాయణంలోనే చేయాలి. ఉత్తరాయణం అంటే ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా దక్షిణాయనంలో చేసేస్తాం, కానీ ఒకప్పుడు చేసేవాళ్ళు కాదు. ఇప్పటికి అయితే ఇక్కడ కొంచెం నడుస్తుంది అంటే అక్షరాభ్యాసం కానీ, తర్వాత ఈ ఉపనయనాలు కొంచెం ఉత్తరాయణంలోనే చేస్తున్నారు. చెప్పండి. ఉత్తర దేవయానస్య యోగియానస్తు మధ్యమః. మధ్యలో యోగియానం ఉంది, అది మధ్యమ. దక్షిణ పితృయానస్య, అది. అయితే ఇవి ఇందులో ఎవరు వెళ్తారంటే చెప్పండి. సోమవీధి అంటే ఇష్టాపూర్తాది కర్మలను ఆచరించు బ్రాహ్మణులు నివసించు వీధి సోమవీధి. ఇష్టాపూర్తములు అంటే వాళ్ళకు ఉన్నటువంటి యజ్ఞాగాలు, నిత్యాగ్నిహోత్రము, ఇటువంటివి. రెండోది అంటే విధి నిషేధాలు. ఇక రెండోది సూర్యవీధి అంటే ఏంటంటే యాజ్ఞికులు, సగుణ బ్రహ్మోపాసకులు. సగుణ బ్రహ్మ అంటే ఒక ఆకారంతో చేసేటువంటి బ్రహ్మోపాసకులు ఉంటారు కదా. ఇప్పుడు రాముడు, ఆయన సగుణ బ్రహ్మోపాసన. కృష్ణుడు బ్రహ్మోపాసన. శివలింగ ఉపాసన అది ఏంటంటే సగుణము నిర్గుణము కలిసినట్టు, అందుకే అరూపరూపం. కాబట్టి శివలింగారాధన చాలా గొప్పదండి. అది నిర్గుణమా, సగుణమా, సగుణం. కాబట్టి సగుణోపాసన కంటే నిర్గుణోపాసన ఖచ్చితంగా ఒక మెట్టు పైన ఉంటుంది. కాబట్టి యాజ్ఞికులు, సగుణో బ్రహ్మోపాసకులైనటువంటి యోగులు దేవయాన యోగియానముల్లో దేవలోకమునకు లేదా హిరణ్య గర్భము, చూడండి, దేవలోకమునకు లేదా హిరణ్య గర్భం అంటే బ్రహ్మలోకానికి వెళ్తారు. సగుణ బ్రహ్మోపాసన కూడా ఏం తక్కువది కాదండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దేవయానము లేదా యోగియానం అది మధ్య మార్గం. నిర్గుణం అయితే టోటల్ దేవయానం. కర్మనిష్ఠులు అంటే కేవలం కర్మని మాత్రమే నమ్ముకున్నటువంటి వాళ్ళు పితృలోకములు లేదా ఆదిత్య లోకములకు, సోమలోకం. పితృయానము లేదా ఆదిత్య లోకము లేదా ఆ పైన ఉన్నటువంటి సోమలోకానికి వెళ్తారు. కర్మనిష్ఠులు అంటే కర్మం, ఈ కర్మ ఫల త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు సరే, వాళ్ళు దీనికి వస్తారు. సూర్య దేవయానం.
తర్వాత కందపద్యం. కందపద్యం. చెదరిన సేనలన్నింటినీ చెదరిన సేనలన్నిటినీ కుదురు కొనం తోలి చుట్టుకొని బడినేషన్ మదకరుల హరుల భటుల కదనంబున మడసి చాపకట్టుగా పూలను. ఎలా చేశా అంటే ఈయన ప్రతాపానికి తట్టుకోలేక అందరూ సేనలన్నీ చల్లా చెదరైపోయాయి. ఇప్పుడు ఈయన యుద్ధ నైపుణ్యాన్ని చూపించాడు ఉగ్రుడు. ఎంత యుద్ధ నైపుణ్యాన్ని చూపించా అంటే ఇలా చెదరిన వాటిని ఇటువైపు తోలారు. అంటే వాళ్ళు పారిపోయి ఇటు వచ్చారు. వీళ్ళు ఇటువైపు వచ్చిన వాళ్ళు అటువైపు వాళ్ళని తన సింహరథాన్ని వేగంగా నడిపింపజేసి అటువైపు వెళ్ళి అటు వాళ్ళని ఇటు తీసుకొచ్చాడు. మొత్తానికి 4 వైపున వెళ్ళే వాళ్ళందరినీ తీసుకొచ్చి మధ్యలోకి తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చి ఆ మధ్యలో ఉన్న కర్రుల ఏనుగులు, హర్రుల గుర్రాలు, భటుల్ని నరికవుతాడు. ఇలాగ చాప చుట్టుగా వాడు చాప చుట్టూ వేసాడు. రోయ్ అంటాడు. అంటే చాప చుట్టూ ఏంటంటే అన్నిటినీ కలిపి దాన్ని చుట్టూ అవతల వారేసాడు. చుట్టూ అవడం అంటే మొత్తం అందరినీ చంపేశాడు. లేకపోతే ఇటు విడివిడిగా ఉన్నారనుకోండి, వేళాన్ని చంపుతుంటే వీడి పారిపోతున్నాడు. అందుకని తన యుద్ధ నైపుణ్యాన్ని ఉపయోగించి ఆ రథం నడిపేవాడి గొప్పతనం. వాడు ఇటు వచ్చేటప్పటికి వాడు ఇటు వెళ్ళాడు. మళ్ళీ వీళ్ళు ఇటు వచ్చే లోపల అటువైపు ఇటు తీసుకొచ్చాడు. అందరినీ ఒక చోటుకి తీసుకొచ్చి అందరినీ తెగటార్చేశాడు. చాప చుట్టటము అంటే మనం ఇప్పుడు అంటే మూట కట్టేసాడు. రోయ్ మూట కట్టేసాడంటే అంత మూటామల్లి కట్టుకున్నాడు. తర్వాత శారదుల పద్యం. అప్పుడు ఆ యోధాగ్రణి ఆ యోధుల్లో అగ్రేశ్వరుడైనటువంటి ఆ ఉగ్రుడి చేత ఇట్లు తమ సైన్యములు పటాపంచలై పాటలు పోయి తమ సైన్యములు పటాపంచలైపోయింది. పటాపంచలైపోవడం అంటే ముక్కలు అయిపోయింది. చాలా మంది చనిపోయారు. ఏ కొద్ది మందో ప్రాణాలు దక్కించుకుని పారి. చాలా ఆ కరులు, హరులు, భట్టులు, రథములు అన్ని ముక్కలు అయిపోయి పాయలు వారిపోవడం అంటే ముక్కలు అయిపోయి ముక్కలు అయిపోయినప్పటికీ, చెల్లాచెదరు అయిపోయినప్పటికీ, నాశనం అయిపోయినప్పటికీ వేదిల్లు చెరియు ఏటు పోటుల భయప్రాంతులు ఆయన యొక్క ఏటు పోటు ఆ బాణ పరంపరకి ఆయన ప్రతాపానికి భయభ్రాంతులైపోయారు. భయంతో కూడిన మనస్సు కలిగిన వాళ్ళు అయినప్పటికీ సమిద్భూయుక్తాంగములు అంటే యుద్ధ భూమిలో కూడుకోరిన అవయవయములు అంటే ఎక్కడ వాళ్ళు కొంతమంది చేతులు తెగిపోయినాయి, కొంతమంది కాళ్ళు తెగిపోయినాయి, కొంతమంది తలలు తెగిపోయినాయి, కొంతమంది చెవులు తెగిపోయినాయి, కొంతమంది ఓన్లీ మెడకాయ మాత్రమే ఉంది, కొంతమంది ఇలా తెగిపోయి అయినప్పటికీ తమ్ము శరణంబులు వేడి వీళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ తమ్ము అంటే ఆయన యొక్క తమ్ముడిని ఈ 30,000 మంది వాళ్ళ తమ్ముడిగైనా ఉగ్రుడు తమ్ము అంటే తమ్ముడు అని. ఆ తమ్ముని వీళ్ళందరూ మిగిలిన వాళ్ళు బతికున్న వాళ్ళు అయ్యా శరణు మమ్మల్ని వదిలేండి స్వామి, మమ్మల్ని వదిలేండి, మాకు తెలియక మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, మమ్మల్ని శరణవేడియు ఇలా శరణు పెడుతున్నారు కొంతమంది. వీళ్ళ కళ్ళు ఎదుర్కొన్నానే ఈ 30,000 మంది ఎదుర్కొన్నానే ఈ సైన్యులు చనిపోయిన వాళ్ళు చనిపోయారు. వాళ్ళకందరూ పటాపంచలైపోయింది. కొంతమంది శరీరాంగాలు పడిపోయినాయి. మిగిలిన వాళ్ళు అయ్యా రక్షించు నాయన, ఉగ్రా నన్ను రక్షించు, మమ్మల్ని చంపేకండి అని శరణు పెడుతున్నాడు. ఇంత అవుతున్నప్పటికీ ఈ 30,000 మందిలో ఒక్కడి కూడా బుద్ధి రాలే. వీళ్ళు ఏం చేశారంటే సాయం సూర్య సమాన వక్రములతో అంతులకి సక్రోతులై రాక్షసులు. ఈ రాక్షసులు వీళ్ళు ఏం చేశారంటే క్రోధం, వాళ్ళ కోపం వచ్చి ఇప్పుడు వాళ్ళ ముఖం ఎలా ఉందంటే అస్తమించుతున్నటువంటి సూర్యుడు లాగా ఎర్రబడి
ఇక్కడ ఉపమానం ఇంత గొప్పగా వేశారు చూడండి దుర్జటి. ముఖం ఎర్రబడింది, బానే ఉంది, దానికి సాయంకాలం. కానీ సాయంకాలం సూర్యుడు ఎంత ఎర్రబడ్డా కొన్ని క్షణాల్లో ఆయన అస్తమించేస్తాడు. వీళ్ళకి ఎంత కోపం వచ్చినా వీళ్ళు కూడా ఇదిగో మిగతా ఈ సైన్యానికి పట్టిన గతి వీళ్ళకి కూడా అతి త్వరలో గట్టిపోతుంది. ఇంకొక 2-3 రోజుల్లో మనకి అక్కడ ఆయన కొన్ని క్షణాల్లో పెట్టేస్తారు. అయితే కొంతమంది వీళ్ళు నిజానికి 30,000 మంది బ్రహ్మదేవుడి యొక్క కుమారులు. వాళ్ళు రాక్షసులుగా ఈయన రాశారు కొన్ని చోట్ల, రాక్షసులని దైత్యులని రాశారు. అది నిజానికి మరి బ్రహ్మకుమారులని రాసేచ్చు, కానీ రాక్షసులని రాయడం మాత్రం అంత ఉచితము కాదు. అంటే వాళ్ళ ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి, కానీ వాళ్ళు పుట్టింది మాత్రం బ్రహ్మదేవుడు. అంతే కదండి, బ్రహ్మ బీజంతో కదా పుట్టింది. తర్వాత ఆఖరి పద్యం అండి, 5వ కదా వాటికి 45వ కదా. 40 యుద్ధం కాబట్టి కొన్ని ఎక్కువ పద్యాలు చెప్పగలుగుతున్నాం, ఎక్కువ విశేషణాలు ఉండవు. చెప్పమ్మా కంద పద్యం. విరిగి పరచు సైన్యంబుల వెరపెల్లను అలా విరిగిపోయి చెల్లా చెదరైపోయి పటాపంచలైపోయిన సైన్యం యొక్క వెర్రపు భయమంతా తీర్చి, ఆయన 30,000 మంది వచ్చారు. అసలు వాడు భయపడకండి, మేము ఉన్నాం, మేము వస్తాం, ఇప్పుడు యుద్ధం చేస్తాం అని చెప్పి అది చెట్టుల విక్రమగతి. ఆ చెట్టుల అనే మాట చాలా రకంగా మరంలో ఏం రాశారంటే, చెట్టులా అంటే మాటి మాటి. చెట్టులాకి ఏం రాశారంటే చెట్టులా చంచలం చలం చంచలం చలం చికుర్రం చెట్టులం. వీటన్నిటికీ మాటి మాటికి అని అర్థం వస్తుంది. చంచలం చలం, చలం అంటే కూడా మామూలుగా చంచలం చలం చికుర్రం చటులం. దీనికి సంబంధించింది ఇంకొక అమరం ఉంది, కానీ అది సభలో చెప్పడం నిజంగా చెప్పచ్చు, అది మంచిదేం కాదు, తప్పేం కాదు, కానీ ఎందుకులే అని నేను చెప్పట్లేదు. ఎవరికైనా బాగా ఆసక్తి ఉంటే నన్ను ప్రత్యేకంగా కలుసుకోండి, ఇటువంటిది ఏదో ఉందన్నారండి అమరంలో అని అడగండి, నేను చెప్తాను. దాంట్లో దాన్ని ఏమని చెప్పేస్తాను. ఎందుకంటే తెలిసినవి చెప్పాలి కానీ ఇప్పటికే ఏమీ తెలియకుండా పోతున్నాయి, మరి తెలిసింది చెప్పాలి. అందుకే మీకు మిగతా కూడా కొన్ని రహస్యాలు ఉన్నాయండి. ఎవరితో ఎలా సంగమించాలో ఉందని చెప్పాను. అర్థమైంది, ఇంకోటితో సంగమించాల్సిన పరిస్థితి వచ్చి అప్పుడు ఎలా సంగమించాలో శాస్త్రం ఉందని చెప్పాను. అది ఇక్కడ చెప్పడం కుదరదు. మీకు ఆసక్తి ఉంది, రండి నేను చెప్తాను. ఇక్కడ ఎవరు మీరు చదవట్లేదు, చదివి నేను చెప్పాలి కదా, చెప్పలేదు. చెట్టులా అంటే వాళ్ళు ఎప్పుడు తమ పరాక్రమాన్ని ప్రదర్శిద్దామని ఉత్సాహంలో ఉన్నారన్నమాట వీళ్ళు కూడా 30,000 మంది. కాబట్టి చెట్టుల విక్రమ గర్యం, వాళ్ళ విక్రమం, వాళ్ళ పౌరుషము, వాళ్ళ ప్రతాపం మెరిసిపోతూ ఉండంగా, అంటే వాళ్ళు బాగా ఎప్పుడు ప్రదర్శన. ఇప్పటికే చాలా చోట్ల ప్రదర్శించారు వీళ్ళు. దిక్పాలకుల రాజ్యాలన్నీ వీళ్ళు ఆక్రమించుకున్నారు. కాబట్టి వీళ్ళు చాలా చోట్ల ప్రదర్శించారు. మళ్ళీ ఇప్పుడు ఇది ఒక అవకాశం వచ్చిందిరా నాయన అని చెప్పేసి ఆ చెట్టుల విక్రమ ప్రతాపాన్ని ప్రదర్శించాలన్న కుతూహలంతో ఉన్నటువంటి వీళ్ళు ఉగ్రు తాకిరి ఉరవడి ఆర్పుల పెప్పులు ఉరుములు వాళ్ళు ఉర్రబడి ఎలా వచ్చారంటే అరుసు, కేకలు పెడుతూ, బొబ్బలు పెడుతూ, ఉరుములు, మేఘ గర్జనలాగా అరుస్తూ ఉగ్రుడిని ఎదుర్కొన్నారు. ఇందులో ఒక మంచి శ్లోకం ఉందండి. అందులో ఈ వాళ్ళు అరిచారు అన్న మాటకి చాలా మాటలు వాడారు ఈయన. ఒకటేంటి బొబ్బలు, 2 ఉరుములు, 3 ఉరబడి, తర్వాత ఒకసారి మళ్ళీ చదవము, పద్యం చదవము. అది ఉరవడి ఆర్పుల బొబ్బుల ఉరుముల తెగడన్ అంటే 3 మాటలు వేశారు వాళ్ళు. ఈ అన్నిటికీ అర్థం ఏంటంటే చెప్పడం అరుస్తూ అని. ఒక్కొక్కప్పుడు మేఘ గర్జనలాగా అరిచారు, ఒకప్పుడు బొబ్బులు అంటే ఒక పెద్ద పుల్లిలాగా గర్జన చేశారు, ఇంకొకప్పుడు గట్టిగా అరిచారు. ఇలా అరుస్తూ వచ్చారు. మొత్తానికి అయితే అరవడం. ఈ అరవడం ఎందుకంటే దీన్ని
ఈ కావ్యాలంకారంలో కొన్ని మాటలు రాశారండి. తెలుసుకున్నాం, మంచిదే కదా, తెలుసుకోవడం తప్పలే కదా. చెప్పండి. స్పర్ధతే జయతి ద్వేష్టి స్పర్ధతే జయతి ద్వేష్టి దృహ్యతి ప్రతిగర్జతి ప్రతిగర్జతి ఆక్రోశత్యవజానాతి అది ఆక్రోశత్యవజానాతి కదర్థయతి నిందయతి తస్య చానుకరోతీతి శబ్దాః సాదృశ్య సూచకాః ఉపమాయామి మే ఉపమాయామి మే ప్రోక్త కవీనాం బుద్ధి సౌఖ్యదా. ఈ కవులు ఇవి బాగా వాడతారు. ఎందుకు వాడతారంటే ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు మీకు చెప్పాను, ఇప్పుడు మీకు అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు కర్ణుడు పిలవాలి. ఇప్పుడు పిల్ల ప్రేలితి వెన్నోమారులు కురువృత్తుల ముందట ఏ నొకండనే చాలుదు అర్జును గెల్వ సంగరమటంచు నీదు శస్త్ర విద్యాలవ దుర్విదగ్ధత బయల్పడు కాలము కాపురించే కర్ణ అని మధ్యలో అర్పిస్తారు. అలా ఎందుకు అర్పిస్తారంటే ఆ కోపం తెలియజేయడం కోసం. లేదా ఇలా ప్రేలితివి ఇలా మాటలు ఎందుకు అనిపిస్తారంటే, లేదా అరుపులు, వాళ్ళ కోపాన్ని, ఈ అరుపులు గాని బొబ్బలు గాని నిందా వాక్యాలు గాని, నువ్వా నన్ను పరపరించేదని, దాని శాపోపహత శస్త్ర విద్యా విశారదుడవు నీవా నన్ను పరభవించున్నది అని, మాయల చేజనించి మటుమాయల వృత్తిగా నుంచు నీవు అహో మాయల నింద సేతువే అమాయకులైన వృధా కుమారులను మాయలు పన్నికాది నాడు అవమానము చేసితివి నేడు ఆ మాయలతోని నీ దురభిమానము మన్పెదనో సుయోధన. ఇటువంటివి నిందావాక్యాలు గాని ఈ బొబ్బలు గాని కాలుని ప్రోలు కంపెద కర్ణ నిలువు రణాంగణ మందు నిలువుమా. ఇటువంటి యుద్ధాలు చేసేటప్పుడు అసలు వాళ్ళు అన్నారో లేదో మనకు తెలియదు, కానీ వీళ్ళు ఈ కవులకు సౌఖ్యం. ఎందుకంటే ఇప్పుడు తిక్కన గారు తీసుకోండి, మీకు ఇంత పూర్వం కూడా నేను చెప్పినట్టు గుర్తు, భారతం మొత్తం 18 పర్వాలు ఉంటే, సరే ఆది సభా పర్వాలను మీరు తీసేయండి. ఆది సభ తర్వాత ఆది సభా పర్వాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అరణ్య పర్వం. అరణ్య పర్వం అయిపోయిన తర్వాత అంటే మొదలు ఆది పంచకం తీసేస్తుంటే అందులో విరాట పర్వంలో కూడా కొంత యుద్ధం ఉంది. ఆది పంచకంలో 5 పర్వాలు, మిగతా మీద వస్తే యుద్ధ షట్కం 6 పర్వాలు యుద్ధమే కదండి. మిగతాది శాంతి సప్తకం తీసేయండి. ఆ శాంతి సప్తకంలో శాంతి పర్వాలే పెద్దవి. 6 పర్వాలు యుద్ధాలు రాయటం అంటే ఇది సామాన్యం కాదండి. మీరు యుద్ధము ఎక్కువసేపు చూపించవచ్చు, కానీ రాయటం చాలా కష్టం. ఎంతసేపు వీడు 10 బాణాలు వేశాడు, వాడు 10 బాణాలు వేశాడు, ఇది వాడు కొట్టాడు, ఈ బాణం వాడి దగ్గర కొట్టాడు, వీడికి నుదురుకి తగిలింది, వీడికి రొమ్ముకి తగిలింది, వాడు పడిపోయాడు, ఎంతసేపు రాసినా ఇదే కదా. అది భీష్ముడికి అర్జునుడికైనా, ద్రోణుడికి అర్జునుడికైనా, కర్ణుడికి అర్జునుడికి ఇదేనా? కానీ ఎక్కడా వాడినది వాడకుండా రాయగలిగాడండి తిక్కన గారు. అది తిక్కన గారి చేతిలో పట్టడం ఆంధ్రుల అదృష్టం. నన్నయ్య గారు రాయలేరా అంటే నేనేం చెప్పలేను, కానీ అది తిక్కన గారు రాయిస్తేనే బాగుంది. అదేంటండి తిక్కన గారు రాయడం ఎందుకనంటే, తిక్కన గారి కాలంలో యుద్ధాలు జరిగినాయి, ఆయన ప్రత్యక్షంగా చూశాడు ఆ యుద్ధాలని. నన్నయ్య కాలంలో యుద్ధం జరగల, రాజరాజేంద్రుడు ఉన్నప్పుడు యుద్ధం ఏం జరగలేదు. ఆ తర్వాత ఎర్రాప్రగడ అంటారా, అసలు ఆయన యుద్ధంలోనే ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఈయన యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి ఆ చూసిన దానికి ఈయన కొంచెము ఆ కవిత్వపు మెరుగులు అద్ది రాయగలిగాడు యుద్ధ షట్కం. ఏది భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలు. మీరు చెప్పండి, 6 పర్వాలు మనం యుద్ధ షట్కం చెప్పుకున్నప్పుడు ఎవరికైనా బోరు కొట్టిందా? ఏం సార్ నిజంగానే బోరు కొట్టిందండి, మీ ఎదురుకుండా అనలేక మేము విన్నాం కానీ నోరు మూసుకుని అన్ని మీరు లోపల అనుకుంటే నేనేం చేయలేను, కానీ నాకైతే బోరు కొట్టలేదు.
ముఖ్యంగా ఒక్కొక్క ఇప్పుడు భీష్మ పర్వం తీసుకోండి, 1 2 5 అశ్వాసాలు, ద్రోణ పర్వం 6 అశ్వాసాలు. ఆయన యుద్ధం చేసిన 5 రోజులు 6 అశ్వాసాలు. మరి యుద్ధానికి వచ్చారంటే ఏముందండి, వాడు వచ్చాడు, వాడు ఎదుర్కొన్నా, వీడు వచ్చాడు, వీడు ఎదుర్కొన్నా, గుర్రం వచ్చింది, గుర్రం వీడు చంపాడు, ఇదే కదా ఎప్పుడైనా. ఎంత వర్ణన చేశారండి. కాబట్టి ఇప్పుడు దీనికి ఈ మాటలు రాశారు, ఈ ఆక్రోశము, ఈ నిందావాక్యాలు మనకి చక్కగా వస్తాయి. అప్పుడు మనకి ఆ మధ్యలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘర్షణని వీళ్ళు శాబ్దికంగా మనల్ని చూపిస్తారు, శబ్ద రూపంలో చూపిస్తారు. అది కవుల యొక్క సుఖానికి వచ్చినవన్నీ ఇది కావ్యాలంకారంలో రాశారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. నీలాంబుదశ్యామల కోమలంగం సీతా సమారోపిత వామభాగం పాణౌ మహాసాయక చారుచాపం నమామి రామం రఘువంశను సోమం. మహాదేవ్ చౌపాయ్ అయిపోయింది. ఈ బంధర వలలో పడిపోయింది కైకే, ఈవిడ ఎక్కిచ్చేస్తాడు. అందుకే తన్మే మన శివ సంకల్పమస్తు. ఆ స్థిర బుద్ధి ఉండాలండి మనం. చాడీలు వినే గుణం ఉంటే మాత్రం వాడు ఎంత మంచివాడైనా మనం వాడి దగ్గరికి వెళ్ళకూడదు. ఇదే మనకి మిత్ర భేదంలో చెప్పారు చెన్నైసు. దుష్టజన పరివృతుండకు పరివృఢుండు దంతసూక సంతోహ పటీర విటపి వడమన్న సమాసన జనబలకల దెప్పరమ్మ ముప్పు వాటిచ్చున్నాడు. కరటకుడు దమనకుడు చెప్తాడు, దుష్టజన పరివృతుండకు పరివృఢుండు అంటే ఒక రాజు, ఆయన చుట్టూ దుష్టులు ఉన్నారనుకోండి, ఈ చాడీలు చెప్పేవాళ్ళు ఉన్నారనుకోండి, రాజు మంచివాడే. దానికి ఏం చెప్పారంటే, ఏం బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారండి. దందసూక సందుహ పటీర విటపి వడవన, దందసూక సందుహ పటీర విటపి వడవన సమాసన జనబలకెల దెప్పరము ముంపువాడు. పటీర విటపి, పటీరము అంటే సంపెంగ చెట్టు. ఆ సంపెంగ చెట్లు, విటపి అంటే అడవి. సంపెంగ చెట్టు ఉందంటే అక్కడ పాములు ఉంటాయి, ఆ సువాసనకు వచ్చేస్తాయి. నువ్వు సంపెంగ చెట్టు బాగుంది కదా, మంచి సువాసన వస్తుంది కదా అని వెళ్ళావనుకో, ఆ పాములు కాటేస్తాయి. అవి దెప్పరము. సమాసన జనంబలకు అంటే నువ్వు దాన్ని ఎదుర్కోగలిగితే నువ్వు దాన్ని చంపేస్తావు, ఎదుర్కోలేవు అది నిన్ను చంపేస్తావు. కాబట్టి దుష్టజనుల చేత చుట్టబడినటువంటి రాజు ఈ చాడీలు చుట్టూ మాటలు విని అవలాటు ఉన్నటువంటి రాజు రాణి వాళ్ళు మంచివాళ్ళే, కానీ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళే కనుక అయ్యేటైతే వాళ్ళు వీళ్ళ కీడు చేసేస్తారు. అందుకే పింగళ కూడా సంజీవకుడిని చంపేస్తాడు. మన జీవితాలు బాగుండాలి, ఎక్కువ అక్కర్లేదండి. మిత్రలాభం మిత్రభేదం చదివితే చాలండి. చక్కగా జంతువుల చేత చెప్పించేశారు మనకి. నాకు చాలా నచ్చిన వాక్యం, దుష్టజన పరివృతుండకు పరివృఢుండు. పరివృఢుడు అంటే రాజు. దందసూక సందోహ పటీర బిటపి వడవన సమాసన జనంబలకెల తెప్పరంబు ముప్పు. గుర్తుపెట్టు. ఇప్పుడు కైకేయి ఏం చేసింది పాపం, మొత్తం అయోధ్యకి నాశనం తీసుకొచ్చేసి. రాముడికి కాదు, సరే అది లోక కళ్యాణం, అదన్నా పక్కన పెట్టేద్దామంటే ఎంతమంది దీని మూలంగా. అందుకే అయోధ్య కొంచెం మనం జాగ్రత్తగా ప్రార్థన చేయాలండి. అయోధ్య కానీ చెబితే మొత్తం అందరూ కదిలిపోతారు. అంటే ఉన్న స్థానం నుంచి కదలిక లేదనుకోండి, ఎప్పుడు అయోధ్య కానీ చదవమంటారు. ఎందుకంటే మొత్తం కదిలారు. ఇందులో కదలని వాడు లేడు, మీరు చూసుకోండి, కదలని వాడు లేడు. అందుకే మీరు జాగ్రత్తగా ప్రార్థన చేసి చెయ్యాలి. ఎందుకో తెలుసా, కదలకన్నా ఉంటారు స్థిరత్వం. దశరథుడు పరలోకయాత్ర, రాముడు వనవాసం, భరతుడు నందిగ్రామం, భరతుడు శత్రుఘ్నుడు. అయోధ్యకాండలో స్థిరంగా ఉన్న వాళ్ళు ఎవరో చెప్పండి మీరు.
ఎవరు లేరు. మొత్తం కదిలి పారేశారు. ఇంతమంది కదలడానికి కారణం ఒకే ఒక్క సరే, మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి శారదాంబారా ఇదన్నీ పక్కన పెట్టారు. చాడీలు వినడం చాలా గొప్ప. నువ్వు అందుకే నీ గురించి వాడు ఏమన్నా అన్న వాడి మాట వినద్దు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి అడుగు, నువ్వు నన్ను అన్నావా అని అడుగు, లేదా నువ్వు వింటే వాడి దగ్గరికి వెళ్ళి. అందుకని చాడీలు విని నన్ను దూరం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చేసుకుంటున్న వాళ్ళు అన్నీ కాదు, ఎవరినైనా ఏం చేస్తుంది ఎవరికి అలాటలికి మనం మనం బ్రహ్మరథం లాంటి వాళ్ళు అంటే మార్చుకోగలరు, కానీ మనం ఎంత చెప్పు. భావి బస ప్రతీతి భావి భస ప్రతీతి పుర ఆయి పూచారాణి పుని సపద్ దేవాయి కా పూచహు तुम्हा अबहु न जाना निज हित अनहित बस पहचाना भयवु काकुदिना सदत समाजु तुम्हा पाई सुधि मोही सन आजु काई पहिरी राज तुम्हारे सत्य कहे नहीं दोष हमारे जो असत्य कछ कहब बनाई तौ विधि देही हम ही सजाई राम ही तिलक काली जो भयऊ तुम कहू विपति बीज विधि भयऊ रेख कचाई कहऊ बलभाषी बामिनी भयहु दूध कई माखी जो सुत सहित करहु सेवकाई तो घर रहु न आना उपाई విధి వైపరీత్యమున కైకేయికి మందరపై పూర్తి విశ్వాసము కుదురుకొనెను. విధి వైపరీత్యంలో కైకేయికి మందరికి బాగా విశ్వాసం వచ్చేసి ఆమె ఒట్టు పెట్టుకొని మరలా అడిగాను. అది ఒట్టు పెట్టింది. నువ్వు చెప్పు మందరా, నువ్వు చెప్పు నిజంగానే ఇప్పుడే నాకు జ్ఞానోదయం అవుతావు. నేను నిజంగా ఒట్టు పెట్టి చెప్తాను, నువ్వు చెప్తే నేను వింటాను, ఏం చేయమంటావు? అప్పుడు మందర ఇట్లు పలికెను, ఇంకా నువ్వు తెలియవలసినది ఏమున్నది? ఇంకా తెలపాలి, నీకు అవగతం కాకపోతే ఆశ్చర్యకరం. ఇంకా నీకు ఆశ్చర్యంగా నీకు అవగతం నీకు అర్థం కావట్లేదమ్మా కైకి, అదే ఆశ్చర్యం. ఇంకా చెప్పు అంటావు, ఏంటి చెప్పేది? జంతువులు సైతము తమ మంచి చెడ్డలను గుర్తింపగలవు. అది జంతువులు సైతం తన మంచి చెడ్డలను గుర్తించగలవు, నువ్వు గుర్తించలేకపోయినా అంటే ఏంది? నువ్వు పశువు అని తిరుగుతుంది. దానికి ఈవిడికి అర్థం కావట్లే కైకి. ఎంత ధైర్యము, ఎంత సాహసం కావాలి చెప్పండి. ఒక దశరథ మహారాజు ఆ రాణిని పట్టుకుని ఈవిడ జంతువు అంది. ఆవిడకి అది అర్థం కావట్లే. ఆవిడని నెత్తి మీద పెట్టుకున్నటువంటి వాళ్ళని శత్రువులుగా చూస్తుంది. జంతువులు సైతం తమ మంచి చెట్లు తెలిసే నీకు తెలియట్లేదు అంటే నువ్వు జంతువు అనేగా. జంతువు కూడా కాదు నువ్వు, చివరి 15 దినముల నుండి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. అది 15 దినాల రోజుల నుంచి ఏర్పాట్లు. నీకు ఈ సమాచారం నేడు నా ద్వారా తెలిసింది. అది నీకు ఈ సమాచారం ఎవరిది? నా ద్వారా. ఇది నిజానికి 15 రోజుల మీద జరుగుతుంది. వీళ్ళు మొన్న కదా నిన్న కాక మొన్నే కదా చెప్పింది ఉంది. ఇది చెప్పేసింది, ఇది చెప్పింది నిజం అయిపోద్ది. 15 ఏంటి నీకు తెలిసేమో 20 రోజులు అన్నా. కానీ నీ కొరకు ఈ ఆశ్చర్యం. నీ మీద నిజంగా భక్తి ఉంటే రాముడు చెప్పాలి. కొన్ని దశరథుడికి నీ మీద ప్రేమ ఉంటే రజ చెప్పాలి. కానీ కౌశల్యకి నీ మీద ఉంటే కౌశల్య చెప్పాలి. వాళ్ళు ఎవరు చెప్పలేదు. ఆశ్చర్యము, నేను నీ ఉప్పు పులుసు అది నేను నీ ఉప్పు పులుసు తిన్నాను నిజం చెప్తున్నాను. కళ్ళబొల్లి మాటలు చెప్పుచున్నచో దేవుడు నాకు శిక్ష విధించు. అది కళ్ళబొల్లి మాటలు చెప్తుంటే దేవుడు నాకు శిక్ష విధించు. ఇలాగే ఉంటాయండి వీళ్ళ ఒట్లు.
రాముడు రేపు యువరాజాభిషిక్తుడైన అది రాముడు రేపు యువరాజు అభిషేకం. కష్టములు ఆ ప్రారంభమవుతాయి మరుక్షణమే నీకు కష్టాలు ప్రారంభమవుతాయి కైకమ్మ. అమ్మా నేను 100కి 100 పాళ్ళు గట్టిగా అమ్మకి ఒట్టు పెట్టుకుని 100కి 100 చెప్పుచున్నాను. పాళ్ళు ఒట్టు పెట్టుకుని చెప్తున్నాను నేను. నిన్ను పాలలోని ఈగల వలె అందరూ అది తీసివేయుదురు. నిన్ను ఎలా తీస్తారంటే ఉప్మాలో కరివేపాకు లాగా. అప్పట్లో ఉప్మా అనుకోండి, నేను చెప్తాను. కూరలో కరివేపాకు లాగా. కరివేపాకు లేకుండా నువ్వు కూర చేయవు, ఉప్మా చేయవు. కానీ తినడానికి వచ్చినప్పుడు అతను తీసవుతాడు అని నేను అంటున్నాను. కానీ అక్కడ ఆయన ఆడడం అంటే పాలలో ఈగ అని అంటే అప్పటికి ఉప్మా ఉందో లేదో మరి నాకు తెలియదు. అందుకని పాలలో ఈగలాగా నీవు నీ కొడుకుతో కూడా కౌశల్యపు సేవలు చేసినచో మాత్రమే ఈ ఇంట్లో నిలవగలవు. అది నువ్వు ఎప్పుడు నిలవగలదా? వేరే ఉపాయము లేదు. ఇంకో ఉపాయం లేదు. నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఒకే ఒక ఉపాయం. హాయిగా నువ్వు నీ కొడుకు పెట్టి కౌసల్యాదేవికి సేవలు చేయాలి. చేసావంటే మీకు ఉంటుంది. లేదా మీకు మిమ్మల్ని ఇంట్లోంచి ఇంటికి రాముడు అటువంటి వాడ తెలియదా కైకమ్మ? కద్రు వినతహి దీన్హదుకు తుమహి కౌశలా దేవ తుమ్హై కౌసలా దేవ దేవ భరతు బంది గృహ ఇంకా 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 ఈవిడికి టెన్షన్ పెట్టించేస్తుంది. భరతుని చెరసాల్లో పెట్టించేస్తారు. లఖన్ రాముకే కశ్యపుని భార్య కద్రువ తన అది కశ్యపుని కద్రువ. నీ కౌశల్యం ఏం చేసింది? కౌశల్యం కద్రువ దొబ్బలు. నీ కద్రువ కదా తెలుసు. వినతను ఏం చేసింది? తన దాసిగా చేసేసుకో. అలాగే కద్రువల్ కష్టపడతారు. భరతుడు చెరసాల పాలే చేస్తాడు. లక్ష్మణుడు రామునకు అంతరంగికుడు. అది లక్ష్మణుడు ఎలాగో వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి రామలక్ష్మణుడు భరతెదురుకుడు ఒక జోడి. కైకేయి సుత సునతు కటుభాని కహినా సకై కజు సహయే సుఖాని తను పశువు కదలి జిని కాపి కుబరి దశన జీబు తబు చాపి కహి కై కోటిక్ కపట కహాని ధీరజు దరవు ప్రబోధిసి ఉరాణి పిరాకరము ప్రియలాగి కుచాలి దికహి సరాహి మాని మరాలి సును మందర బాతుపురి తోరి దహిని ఆకి నితు ఫరకై మోరి దిన ప్రతి దేఖవు రాతి కుసుపని కహవు నతోహి మోహ బసు అపని కాహా కరౌ సకి సూదు సుబావు దాహిన బామ నా జానవు కావు. మందర పలికిన చేదు మాటలు వినగానే కైకి ముఖం భీతితో వాడిపోయింది. అయిపోయింది. ఎప్పుడైతే ఫలచూరు చెరసాల పాలైపోతాడో నువ్వు దీనికి కద్రో పెట్టినట్టు పెడుతున్నావు. ఆవిడ మొహం చిన్నపోయింది. ఆమెకి నోట మాట రాలేదు. చెమటతో శరీరం తడిసిపోయింది. ఎండిన అరటి ఆకులాగా వణికిపోయింది. అప్పుడు ఆ గూని దాసి నాలుగు కొరుక్కుని పడింది. పన్నాగం పడిపోయింది. కైకేయి గుండె ఆగిపోయింది. చెల్లదని ఆమెకు భయము వేసింది. అది కైకేయి గుండె ఆగిపోయింది అనుకో, ఇంకేం తన పన్నాగం గుండె ఆగి చచ్చిపోయింది అనుకో, ఇంకేముంది? 12 రోజులు ఆగి మళ్ళీ 11వ రోజు నీకు. తరువాత కపటముతో నిండిన పెక్కు ఉదంతములతో ఆమె రాణిని అనునయించింది. అది పెక్కు ఉదంబులు అనేక కపటం చూసామా, అలా చేశారు, ఇలా చూశారు అని ఆ రాణిని అనునయించి ధైర్యము వహించమ్మా, ఇలా భయపడకూడదు. కళ్ళబొల్లి మాటలతో ఆమె మనసును గట్టిపరిచింది. అది కళ్ళబొల్లి మాటలతో మనసును గట్టిపరిచింది. విధి వైపరీత్యం వలన కైకేయి మారిపోయింది. ఆమెకు మందర తన హితైషినిగా మందరే తన శ్రేయోభిలాషిగా అనుకుంటారు.
కొంగ వంటి మందరను అది హంసగా కొంగ వంటి భావించి మందరని ఆవిడ హంసగా అనుకుని ఆవిడ ప్రశంసించారు. కైకేయి ఇట్లు పలికెను. కైకేయి మందరా అందరినీ వినుము, మందరా నీవు విను, చెప్పినదంతయు సత్యమే. నువ్వు చెప్పిందంతా నిజం నా సత్యం. కుడి కన్ను కూడా ప్రతిదినం చూడండి, నా ఆలోచించున్నది. కుడి కన్ను అదురుతోంది. ఇది ఆడవాళ్ళ కుడి అదరకూడదు, మగవాళ్ళ కుడి అదర. నిజంగానే ఇది అసలు. నాకు చెడ్డ కలలు చదువు నాకు చెడ్డ కళ్ళు వస్తున్నాయి. తెలివి తక్కువ దానివై వాటిని నీకు చెప్పలేదు. అది నేను తెలివి తక్కువ దాన్ని కాబట్టి నీకు అవన్నీ నీకు చెప్పాను. అమాయకురాలను అమాయకురాలని మంచి చెడులను మంచి చెడుల్ని గమనించలేవు. ఎందుకంటే నువ్వు సరైన స్నేహితుల్ని ఎన్నుకోవడంలోనే నీ తెలివితేటలు. ఇంగ్లీష్ లో ప్రావర్బ్ ఉంది, టెల్ మీ హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్. ఎందుకంటే మన మంచి చెడుల్ని మన స్నేహితులతో పంచుకోవాలి. అంటే మనం శ్రేయోభిలాష అనుకున్న వాళ్ళతో పంచుకోవాలి. పంచుకోలేదు అనుకోండి, అదే పెద్ద అమాయకత్వం. अपनी चलत ना अपनी चलत ना आजुलगी आजुलगी अनबला काहुक कीन्हा यही अग एक ही बार मोही दई दुसह दुख दीन्हा నేను ఇంతవరకు ఎవరికి బుద్ధిపూర్వకంగా అపకారం చేసి నేను ఇంతవరకు ఎవరికి బుద్ధిపూర్వకంగా కావాలని ఎవరికి అపకారం చేయలేదు. మందరా చూడండి, నాకు ఎంతమంది వీళ్ళు అపకారం చేయడానికి తలపెట్టారో, ఆ రాముడు, కౌసల్య, నా భర్త భద్రచరుడు కూడా. విధి ఈ దుస్థితి నాకు ఎందుకు తెచ్చి అది విధి నాకు ఈ దుస్థితి ఎందుకు తీసుకొచ్చాడో నాకు తెలియదు. चौपाई नैहर जनमु नैहर जनम बरब बर जाई जियत ना करबी सवति सेवकाई अरि बस दैव जियावत जाही मरण नेका जीवन चाही दीन वचन कहा बहुविधि रानी सुनि कुबरी प्रिय माया ठानी अस कहु मानि मन ओना सुख सोहागु तुमह कहु दूना जहि रावुर अति अनबल ताका सोई पाही यहु फल परिपाका जब ते कुमत सुना मई स्वामिनी भूख ना भासा नींद न जाम पूछे गुणनिहा रेख तिन्ह कांची भरत बुआला कोही यह साची कामिनी करहु ता कहौ उपाऊ है तुम्हारी सेवा बसराవు నేను నా పుట్టింటికి వెళ్ళి నా శేష జీవితం నచ్చటనే గడపను. నేను వెంటనే నా పుట్టింటికి వెళ్ళిపోయి ఇక నేను బతికున్నంత వరకు అక్కడే ఉంటాను. నా శేష జీవితాన్ని అక్కడే గడపాను. ఎందుకంటే కానీ బ్రతికి ఉన్నంత వరకు నేను సవతి సేవలు మాత్రము చేయను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను బతికున్నంత వరకు సవతి సేవలు మాత్రం ఇంటికి వెళ్ళిపోయి ఉంటాను. బానిసగా పరుల ఉండట కంటే సావేనై. సావనైనా చస్తాను కానీ అయితే పుట్టింటికి వెళ్తాను, లేదు చచ్చిపోతాను. లేకపోతే కానీ నేను కౌశల్యకి సేవలు చేయను. ఈ విధముగా రాని అనేక అప్పుడు ఈ కుబ్జ తన కపట వచనాలు ఇంకా బలంగా చెప్తుంది. పడింది కదా. అమ్మా నిన్ను నీవు హీనపరుచుకొనవలెను. అది నువ్వు తగ్గించుకోవద్దు. నువ్వు పుట్టింటికి వెళ్తాను చచ్చిపోతానంటే ఏంటి? చూడండి, అయిపోయింది. ఇక్కడ ఇవిడికి కావాల్సినది కాదుగా, రాముడు దాగిపోవాలి. నీ దాంపత్య సుఖ జీవితము రెండింతలుగా సాగును. అది నీ దాంపత్య సుఖ జీవితం రెండింతలుగా సాగా. ఎలా చేయాలంటే నీకు కీడు తలపెట్టిన ఫలితములు తప్పగా అనుభవించును. నీకెవరైతే కీడు చేద్దాం అనుకున్నారో ఆ ఫలితాన్ని వాళ్ళే అనుభవిస్తారు. అమ్మా, ఈ దుర్వార్త నిన్ను విన్న క్షణము నుండి నాకు అన్నమే సహించుటలేదు. ఈ దుర్వార్త విన్న క్షణం నుంచి నాకు అన్నం సహించట్లేదు. రాత్రి ఎందుకు నిద్ర పట్టు నాకు రాత్రి నిద్ర పట్టట్లేదు. నేను జోస్యులను అడుగగా వారు భరతుడు రాజుడు తథ్యమని గట్టిగా చెప్పారు. అయితే నేను వెంటనే జోషులు అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే భరతుడు రాజు అయిపోతారు. ఇంతవరకు ఈ ఆలోచన ఆవిడికి లేదు. ఈవిడ వెళ్ళి అడిగింది, జోషులు భరతుడే రాజు అవుతాడు, ఏం కంగారు పడతాడు. అమ్మా, నువ్వు చేయుదున్నచో నేను ఒక ఉపాయం నువ్వు చేస్తాను అంటే నీకు ఉపాయం. రాజు నీ వశమునందే ఉన్నాడు. అది రాజు నీ వశవర్తి.
రాజుకు నువ్వంటే ఇష్టం, ఎందుకంటే ఉన్న వాళ్ళలో మంచి యంగను కాబట్టి నువ్వు చేస్తానంటే నేను నీకు ఉపాయం చేశాను. భారతుడు రాజు అయిపోతాడు, అప్పుడు నువ్వు రాజమాతో అయిపోతావు. परव पूपा तुआ बचन पर सकवु पूता सखवु पूता पूता सखवु पूता पति त्यागी कहसी मोरा दुख देहि बड़ कसना करब हित लागी కైకే పలికెను నీవు బావిలో దూకమనుచు కైకే చెప్పాను. ఏమందంటే నువ్వు బావిలో దూకమంటే దూకేస్తాను అందరూ. ఎందుకంటే ఇప్పుడు నీకంటే నాకు సరిగా వెళ్ళట్లే పర్లేదు. అవసరమగుచు నా పుత్రుని భర్తను కూడా త్యజించను. ఎంత మాట అవసరం అనుకో, నా కొడుకును వదిలిపెట్టా, నా భర్తను వదిలిపెట్టా, బావిలో దూకమంటే దూకేస్తా. నీవు నా దుఃఖము తొలగించు మార్గమును చూపినచో నా మేలు కొరకు నేనెందుకు చేయను. అది నువ్వు నా దుఃఖాన్ని తొలగే మార్గం చెప్పావు, అది నా కోసమేగా, నా దుఃఖమేగా పోయేది, అది ఎందుకు చేయనమ్మా చెప్పు అన్నాడు. కొబ్బరి కరి కబూలి కైకేయి కపట చురి పాహనటి లకయి నరాణి నికట దుఃఖ కైసే చరహి హరిత తిన బలి పశు జైసే सुनत बात मृदु अंत कठोरी देती मनहु मधु माहुर गोरी कही चेरी सुधि अहहि ही नाही स्वामिनी कहु कथा मोही पाही दुई वरदान भूप सनताती मागहु आजु जुड़ावहु चाती सुतहि राजु रामहि वनवासु देहु लेहु सब सवती खुलासु भूपति राम सपद जब करई तब मागेहु जही वचन न तरई कोई अकाजु आजु निसी बीते वचन मोर प्रिय मानेहु जीते इట్లు ఆ గూని మందర కైకేయిని వశపర్చుకొని తన వశవర్తిగా చేసుకుని అనగా ఆమెను బలి పశువుగా చేసి అయిపోయింది. ఆవిడ కైకేయిని పాపం బలి పశువుని చేసి తరతరాలు కైకేయిని నిందించేటట్టుగా చేసి కపటం అనేది కత్తికి, అది ఆ కపటం అనే కత్తికి హృదయం అనేది హృదయం అనే రాతు. ఇప్పుడు బలి పశువుని ఎలా చేస్తారు తెలుసా మీకు? మీరు దాన్ని ఏమంటారంటే వంధ్యశిల అంటారు. వంధ్యశిల అంటే ఈ చనిపోయేవాడిని కూడా అలాగే చంపేసేవాడు. ఒక శిల ఉంటుంది, ఆ శిల మీద తలకాయ పెట్టిస్తారు, కత్తితో మెడకాయని నరికేస్తారు. కాబట్టి తన హృదయం అనే రాతి మీద కపటం అనే కత్తితో ఈ మెడకాయని నరికేస్తుంది మంద. అది బలి పశువు తనకు రాబో ఆపదలను గుర్తింపక అది బలి పశువు ఏం చేస్తుంది, తన దాన్ని ఏం చేస్తారు, బలి పశువుని మేపినట్టు మేపుతారు. బాగా ముందర బాగా దానికి ఇష్టమైన ఆహారం అంతా పెట్టేస్తారు, దాన్ని బాగా అలంకరిస్తారు. అది మురిసిపోతుంది, తీరా అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత పడుకో. ఆపదలను గుర్తించక అది తన ప్రపంచం కలంకమును పైగా వైధవ్యం వచ్చేస్తుంది. అది కూడా గుర్తించలేక ఆవిడ దాసిని మాటలు చెప్పి ఆవిడ అన్నది నిజం చూడండి. నేను భర్తని కొడుకుని వదిలిపెట్టేస్తాను, కొడుకు ఈవిని వదిలిపెట్టేశాడు, భర్త కూడా ఈవిని వదిలిపెట్టేశాడు, అందరూ వెళ్ళిపోయారు. చూసారు మందర మాటలు ప్రస్తుతం చూడండి. ఎప్పుడు కూడా ఇటువంటి మాటలు ఏమంటే ముందర ప్రస్తుతం మనకి తీయగా ఉంటాయి. అందుకే చాడీలు వినకూడదు. చాడీలు విన్నాం అనుకోండి, నీకేముందండి వాళ్ళతో ఏముంటావు అంటాడు వీడు, అయిపోయింది మనకి ఇది. తర్వాత
ఆమె తేనెలో విషము ఆమె కలిపి త్రాగించెను. తేనెలో విషం కలిపి తాగిస్తుంది కైకేయి చేత. ఆ దాసి ఇట్లు ఆ పలికెను, దాసి ఏమందంటే, అమ్మా నీవు లోగడ నాకు ఒక కథ చెప్పి అమ్మా నీకు జ్ఞాపకం ఉందా, నాకు ఒక కథ చెప్పు. ఏమిటో తెలుసా అది? ఒకసారి ఒకసారి రాజుగారు నీకు 2 వరాలు ఇచ్చారు. చేసి ఉన్నారు. అది మనకి వాల్మీకి రామాయణం ప్రకారం వీళ్ళు దేవదానవ యుద్ధంలో వెళ్ళినప్పుడు దశరథు ఆవిడ మంచిగా ఈ కాపాడి, అప్పుడు నీకు నేను 2 వరాలు ఇస్తారు కోరుకోవాలి. నాకెందుకండి, ఎప్పుడైనా అడుగుతారండి అని పాపం మంచిదే ఉండే ఆవిడ. ఈ ఒక్క ఘటన తప్ప మీ కైకేయి దగ్గర ఎక్కడ కనిపిస్తుంది. కాబట్టి కైకేయి 2 వరాలు కోరుకోయి. నేడు ఆ 2 వరములను కోరుకో. ఇప్పుడు ఆ 2 వరాలు చల్లబరచు. నీ 2 వరాలు కోరుకో, నీ మనసును చల్లబరచు. భరతునకు రాజ్యం, 1 భరతుడికి రాజ్యాభిషేకం, రామునకు వనవాసం కోరుకొని. రాజు రాజ్యం సరిపోతుందిగా. అంటే ఇప్పుడు రాముడు ఉండగా ఎవరు ప్రజలు వదలరు. కాబట్టి రాముడు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. నీ సవతుల ఆనందమును పూర్తిగా లాభుకొని. అప్పుడు నీ సవతుల ఆనందాన్ని నువ్వు లాగేసి, అప్పుడు రాముడు రాజ్యం, నువ్వు రాజమది, కౌసల్య నీకు సేవలు చేస్తా. రాముడు ఎలాగ ఉండడు ఇక్కడ. శ్రీరాముని మీద ఒట్టు పెట్టుకుని తర్వాతనే ఈ వరములను అడుగుము. నువ్వు ఏం చేస్తావంటే, శ్రీరాముడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను నీకు వరాలు ఇస్తానని దశరథుడి చేత అనిపించుకున్న తర్వాత నువ్వు మాట. నువ్వు ముందరే నీ వరాలు అనుకో, ఇచ్చేస్తాను చెప్పన్నాను అనుకో, నువ్వు చెప్పాను వచ్చి నీ ఇవ్వను బాగుంటాడు. శ్రీరాముడి మీద ఒట్టు పెట్టాడుకో, ఆ ఒట్టును దాటలేట్రా. లేనిచో రాజుగారు తన మాట తప్పవచ్చు. అదే చెప్తాను. ఈ రాత్రి గడిచినచో మన పథకము ఫలింపదు. అది ఈ రాత్రి ఈ పని అయిపోవాలి. ఈ రాత్రి మన పథకం ఫలించాలి. నా మాటను ప్రాణతుల్యముగా భావింపము. అది నా మాటలు ప్రాణాలుగా పుస్తకం. ఎందుకంటే వాళ్ళు రాత్రి గడిచిందో ఫినిష్. రాముడు తెల్లాడికి రాముడు రాజు అయిపోతాడు. ఇక నువ్వేం చేయదు, నేనేం చేయదు. బడా కుగాతు కరిపాతకిని కోపగృహ జావు కాజు సవారెహు సజగు సబు సహసాజని పతి ఆహు. ఈ విధముగా దురాలోచనలనేటువంటి కత్తివేటుకి గురి చేసి, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే కోపగృహానికి వెళ్ళిపో. అప్పట్లో వాళ్ళ గృహంలో కోపం వచ్చిందని లెక్క ఏంటంటే వాళ్ళ గృహంలో ఉన్నారు. కోపగృహానికి వెళ్ళిపోయి అతి జాగ్రత్తతో పట్టుదల వదలకూడదు సుమా. ఆ రాజు నిన్ను బెదిరిస్తాడు, బతిమాలుతాడు, ఏం చేస్తాడు. ఏం చేసినా నువ్వు పట్టు వదలడు. నువ్వు ఏమైనా చేయవయ్యా, నాకు ఈ 2 వరాలు. తొందరపడి రాజుగారిని విశ్వసింపకుమా. రాజుగారిని విశ్వసి అని కైకేయి కోపగృహమునకు ఏగుట 2 వరములను కోరుట. కైకేయి కోపగృహమునకు ఏగుట 2 వరాలు. అది రేపు మహాదేవం 4 చేసాం కదమ్మా. వెరీ గుడ్. రోజుకి 3 తక్కువ లేకుండా చూద్దాం మినిమం. సరేనమ్మా. 4 అయితే సరే. ధూపాలు రేపు వెళ్తామమ్మా. నువ్వు పెడతావు మరి. మన శివకుమార్కి ఇటువంటి అలవాటు లేదు, జాబ్ నుంచి వచ్చింది. ఆవిడ చదివినా చదవకపోయినా వినేది. అందరూ పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా, ఎవరిని లేము. మాకు ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానందరం సమర్పయామి నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః సర్వచైతన్యరూపాం త్వామాద్యాం విద్యాం మే బుద్ధిం యాన ప్రచోదయాత్. సత్యం దుర్దేన పరిణితామి అమృతోపసమృతోపశరణమసి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ. బ్రహ్మణే స్వాహ దేవ దేవానియం తాంబూలచర్వణానంతరం సమర్పయామి. మంగళమహానీరాజన దీపం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే
అమృతేజాయ సర్వాయ మహాదేవాయ దే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆనందమంగళకర్పూర నిరాందిబంధర్జామని రాజనానందరవసాచమన్యుక్తమర్పయామి నమస్కరోమి. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర 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 మహాదేవ హర. ఆది గృహస్థ శేఖరుడవైన నినున్ భవతాపనక్షుదా వేదన జే నిజ తపక్కుతుప బేళగనుంగొనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనడి పాత్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాజిత వృత్తి సుఖింతునీశ్వర. చామరం విజయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः పుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనా సదనా సంతు జీవేమ శరదాం శతం. మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు సర్వే జనాన్ రక్షन्तు. సర్వ శివ పరివారస్య ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు. కరోనా నివారణోస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. గురవే కుసుమంజలి. మహాదేవ మహాదేవ. శ్రీకృష్ణ శరణము. మహాదేవ 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 గురువుగారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువుగారు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 మాట మాట మహాదేవ 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 మానసమ్మ. అమ్మా నీ మాట సరిగ్గా వినపట్లేదు తల్లి. వాళ్ళు ఎవరో ఆన్ చేశారు. మంచి మంత్రం ఇచ్చారు. ఒక్క నిమిషం మహాదేవ అంటున్నా. అమ్మా ఇంకోళ్ళు ఎవరో ఆన్ చేశారు. దయచేసి క్లియర్ చేయరా. సరే మీరు కాదు, ఇంకోళ్ళు ఎవరో ఆన్ చేశారు, అందుకని మీ మాట వినపట్లేదు. అది పెట్టలేదమ్మా. అమ్మా మాట్లాడండి. గురుగారు గురుగారు అమ్మా అమ్మా మహాదేవ 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 అని మంచి మంత్రం ఇచ్చారు మాకు. ఎన్నిసార్లు అలా నిరంతరం అది మా మనసులో ఇక కొన్నాళ్ళు ఇలాగే చేస్తుంటే నరనరాలు అదే ఉంటుంది మాకు అన్నంత దీనిలోకి వెళ్ళిపోతున్నాం. చాలా ధన్యవాదాలు గురువు గారు. మంత్రోపదేశం లేదు మాకు. మీరు ఇచ్చిన ఇదే మహామంత్రం లాగా జపం చేసుకుంటూ ఉంటున్నాను. మహాదేవ్ 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 ధన్యవాదాలు మహాదేవ్. అదే గురుగారు. మహాదేవ్ 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 మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ కన్నప్ప. మహాదేవ గురుగారు.
ఇది ఆఫ్ చేస్తాను తొందరగా. ఆఫ్ చేయండి. చేస్తా. ఇందులో అది రికార్డ్ ఆఫ్ చేయాలి మళ్ళీ. చేసావా? ఆఫ్ చేసి ఇంకా వెలుగుతుంది కదా, ఆఫ్ అవ్వట్లేదు కదా. చూసావా? రికార్డింగ్ తీసేయాలి, అది తీస్తున్నా. సరే మహాదేవ, మీరు ఎప్పుడు వచ్చారమ్మా?